అది 25 లక్షలు ఆరోపణ అనేది వాళ్ళ రుజువు చేస్తే దేనికైనా సిద్ధం. రుజువు చేయకపోతే మీడియా ప్రతినిధులకు మరియు కమిటీ సభ్యులకు ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కమిటీ కనకదుర్గ ఆలయ కమిటీ అని మేము ఒక 2022లో మేము పెట్టడం జరిగింది. అందరం కలిసి అయిన తర్వాత కొద్ది రోజులు బాగా కంటిన్యూగా నడిపించాము. కొన్ని కారణాల వల్ల మధ్యలో నేను రాకపోవడం జరిగింది. నేను మా ఫ్యామిలీలో కొద్దిగా ఉంది రావడంతో అప్పుడు కమిటీలకు నేను నడిపిస్తూ చైర్మన్ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు నడిపిస్తూ ఉంటుంటే అప్పుడు ఏమైందంటే వాళ్ళ వద్ద మాదిరిగా క్లాసెస్ వస్తాయి. అంతట్లో ఏకాంత్ గౌడ్ గారు వచ్చి మళ్ళీ ఒక కమిటీ ఏర్పరిచారు. అడగ కమిటీ ఏర్పరిచి వాళ్ళు వచ్చి అందరు కలిసి బాగా నేను నడిపించుకుంటారు. ఆ సందీప్నే అమన్న అందరు ప్రజలు భక్తులు అందరు చెప్పడం జరిగింది. రాసిస్తామని అన్నారు, కానీ మాకు అంత టైం దొరకలేదు. మేము రాసిస్తాము, చూస్తాము, మేము చెప్తాము అన్నారు. ఏమన్నా ఊరికి ఎందుకు లేదు అమ్మాయిని చూపిండి, ఆమె కూడా మాకు చెప్పింది కానీ మేము అప్పుడు నమ్మలేదు. అంటే పుట్టిండు అని చెప్పింది, అంతేగాని మనకి నేను కంప్లైంట్ పెట్టా అన్నది కానీ నమ్మలేదు మేము. సరే ఆమె అప్పటి నుంచి ఫైట్ చేస్తుంది. మొన్న వచ్చి మళ్ళీ ఆయన వచ్చినాక గొడవ పెట్టింది. గొడవ పెట్టి అప్పుడు ఏందని తెలుసుకుంటే ఆమెకు కొట్టినందుకు ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొడితే ప్రెగ్నెంట్ పోయింది ఆమె. తర్వాత ఒక 20 రోజులకు 4 రోజులకు దానికి సంబంధించి ఆమె కుకట్పల్లి మియాపూర్ పిఎస్లో ఎమ్మెల్సీ కూడా ఉంది. ఎమ్మెల్సీ ఉంది, అవన్నీ ఉన్నాయి. సో అలా అయితే ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత అన్నకు నేను దృష్టికి తీసుకెళ్ళినా 10 months తర్వాత. ఇది అసలు ఇది పర్సనల్ స్కానర్లు పెట్టుకుంటారన్నా, ఇవన్నీ పర్సనల్ స్కానర్లు పెట్టుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పూజలు చేస్తారు. మాకు నా దృష్టికి అంటే మన దృష్టికి ఏంటంటే క్షుద్ర పూజలు, ఐ మీన్ ఆలయ ప్రిమిసెస్లో దునపోతును కోసారు. ఆ వీడియోస్ మాకు వచ్చినాయి. మమ్మల్ని ప్రశ్నించారు. అయితే మాకు తెలియదు అని చెప్పినాం. తెలియదు అని చెప్పి అట్లాంటివన్నీ అన్న దృష్టికి తీసుకెళ్ళి అన్న ఇట్లా జరుగుతుంది, ఇంకా మీరు రావాలి తప్పదు, మళ్ళీ ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది అని చెప్పడం జరిగింది. చెప్పినాక సరే ఉన్న ఎవిడెన్స్లే కావచ్చు, కొన్ని ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీసుకొని మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్తే కోర్టు సరే దాని మీద ఇంజంక్షన్ వచ్చింది. ఆలయ పూజారి రావద్దు అన్నట్టు ఇంజంక్షన్ వచ్చింది. తర్వాత బాగానే ఉంది. దాని తర్వాత మొన్న రీసెంట్గా 2-3 నెలలు ఈ కోర్టు నడిచిన తర్వాత ఇంజంక్షన్ అంటే ఆయన జూనియర్ కోర్టులో కేసు వేసిండు. జూనియర్ కోర్టులో ఏం కేసు వేసిండంటే ఆలయం అంట ఆయనకు 2015లో రాసిచ్చిరట. అది ఒక బాండ్ వేసిండు. మీకు అవన్నీ పేపర్లు ఇస్తాను, నేను తీసుకొచ్చిన. 2015లోనంట జ్ఞానేంద్ర సరస్వతి అనేట ఆయనకు గుడిని రాసిచ్చిందంట ప్రియశిష్యుడు అని. ప్రియశిష్యుడు అన్నప్పుడు ప్రియశిష్యునితో ఒక ఫోటో కూడా ఉండదా? ఆయన చనిపోయింది ఎప్పుడు చనిపోయిందాక దాని స్వామీజీ 2018 వరకు బతుకున్న స్వామీజీ 2015లో సందీప్కి గుడి రాసిస్తే అప్పటిదాకా 3 సంవత్సరాల నుంచి ఒక్క ఫోటో కూడా తీసుకోలే, కానీ ప్రియ శిష్యునికి పేపర్ రాసిచ్చిండు. ఇది చిన్న లాజిక్. 3 సంవత్సరాలలో ఒక ఫోటో నువ్వు స్వామీజీతో లేదు, అసలు నువ్వు లేనేలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడిలో 2015లో నువ్వు లేనేలేవు, నీకెట్లా రాసిచ్చారు పేపరు? అది ఆ పేపర్ కూడా ఓల్డ్ సిటీలో కొన్న పేపర్, బాండు. ఆ బాండు ఓల్డ్ సిటీలో కొన్న పేపర్. దాని మీద కూడా మేము విచారణ చేయమని చెప్పి అధికారులను దృష్టికి తీసుకెళ్తున్నాము. దాన్ని కూడా త్వరలో జరుగుతుంది. సరే కింది కోర్టులో ఏం చెప్పిండు? గుడి నాదని చెప్పిండు కింది కోర్టుల. లోయర్ కోర్టులోనేమో గుడి నాదన్నాడు. సరే అలా అది కోర్టు కొట్టేసింది, మార్కింగ్ చేసింది, బాండుని మార్కింగ్ చేసింది, అన్నీ చేసి కోర్టు కొట్టేసిన తర్వాత జిల్లా కోర్టుకు పోయిండు. జిల్లా కోర్టుకు ఏమని పోయిండు? నేను ఆలయంలో పూజారిని, సో కమిటీ ఉంది, నన్ను సడన్గా తీసేసిర్రు, నా జీవనాధారము, నన్ను పూజారిగా పెట్టుకోవాలి, నన్ను ఆ స్టే ఎత్తేయాలని చెప్పి పోయిండు. పోతే ఏమైంది? మొన్న లాస్ట్ మంత్ 27కి ఆర్డర్ వచ్చింది. ఏమని వచ్చింది? ఇంజంక్షన్ మాత్రం ఎత్తేసిర్రు. ఇంజంక్షన్ అంటే ఏంది? ఆయన గుడికి రావచ్చు. ఆ ఆర్డర్లో కూడా క్లియర్గా మీకు ఆర్డర్ కాపీ కూడా అన్నవాళ్ళ మీ అందరికి ఇస్తా. ఆలయంలో పూజలు చేసుకోమని ఆర్డర్ రాలే ఎక్కడ కూడా.
మాకు ఇన్స్ట్రక్షన్స్ అంటే మమ్మల్ని అడిగింది అసలు ఈ ఇంజెక్షన్ ఎత్తేయడానికి కారణం ఏంది అని మాకు చెప్పడం ఏం చెప్పడం అంటే కోర్టు ఏం చెప్పిందంటే మీరు ఆలయ పూజారికి నోటీస్ ఇచ్చిర్రా, లేదంటే మీకేమైనా ఫిర్యాదులు వచ్చినాయా, లేదు అనుకుంటే మీరు కనీసం మినిట్స్లో మెన్షన్ చేసుకొని మీరు మా కోర్టుకి ఏమైనా సబ్మిట్ చేసిరా. మేము అవి చేయలేకపోయినాం, వాస్తవంగా చేయలేకపోయినాం. కాబట్టి ఆ ఇంజంక్షన్ ఎత్తేసింది. ఇంజంక్షన్ ఎత్తేసినంత మాత్రాన ఆ కోర్టును మేము గౌరవిస్తాం, కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నాం. కాబట్టి ఆ ఇంజంక్షన్ ఎత్తేసినా వాళ్ళు అసలు ఎక్కడ కూడా కోర్టు కూడా మరి నువ్వు అదే ఆలయానికి వెళ్ళి పూజ చేసుకో అని చెప్పలే. అయినా సరే మేము గౌరవించి, ఎందుకంటే అంతకుముందు చేసిండు కదా పూజలు అని చెప్పేసి, సరే ఆ ఆర్డర్ని మేము గౌరవించి సరే మా ప్రిన్సెస్లో మేము ఉన్నాము, ఆలయ పూజ ఈయన కూడా ఉన్నాడు. అయితే మొన్న 6వ తారీఖు వచ్చిండు. 6వ తారీఖు వచ్చిన రోజు ఏంది, అన్నకు ఫోన్ చేసిండు. నేను అందుబాటులో లేను. అన్న అందుబాటులో లేకపోతే అన్న ఏం చెప్పిండంటే అట్లా కింద క్లియర్గా మనం రాసినాం కూడా అందులో. అన్నకు ఫోన్ చేసి అన్న నేను వచ్చినానా పూజ చేసుకుంటా అంటే, చేసుకో, ఇంకో పంతులు కూడా ఉండు, మీరు ఇద్దరు కలిసి చేసుకోండి, ఇబ్బంది పడకండి అని చెప్పినాం. ఎందుకంటే కోర్టు ఆదేశాలను మేము గౌరవించి, యాక్చువల్లీ కోర్టు మాకు పెట్టుకోమని చెప్పలే, మేము అప్పుడే చెప్పొచ్చు నువ్వు రావద్దు నువ్వు కానీ సరే ఎందుకు, సరే అంతకుముందుకు చేసిన ఆయన్నే కదా అని చెప్పి మేము వదిలేసినాం కమిటీ ద్వారా. అయిపోయిన తర్వాత సరే వచ్చినాక ఈయన వెళ్ళిపోమంటే ఈయన మాకు ఫోన్ చేసిండు, నాకు ఫోన్ చేసిండు, అన్నకు ఫోన్ చేసిండు, అయ్యగారిని వెళ్ళిపోమని అన్నాడంట. అంటే నేనన్నా మిమ్మల్ని పంపించే అధికారం ఆయనకు లేదు, ఆయన పూజారి, మీరు పూజారి, కమిటీ హ్యాండ్ ఓవర్లో పనిచేస్తా అని వచ్చిండు ఆయన క్లియర్గా చెప్పిండు అన్నకి, అన్న మీ కమిటీ హ్యాండ్ ఓవర్లో పనిచేయడానికి సిద్ధం, మేము కమిటీలో పనిచేస్తున్నాను, బాగానే ఉంది, అంత మంచిగానే ఉంది, సరే అన్నాం. సరే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అన్నీ ఒకటి ఏం చెప్పిండంటే, సరే అంతా బాగానే ఉంది, నువ్వు రా, నేను అందుబాటులో లేను. నేను నెట్ ఏమీ లేదు, కొన్ని అంటే మధ్య మధ్యలో మా ఫ్యామిలీలో ఫిట్ అవ్వడంతో నేను రాలేకపోయాను. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు చేసినారు, అది కూడా వీళ్ళు వచ్చిన తర్వాత చేశారు మళ్ళీ. ఎందుకంటే అడక్ కమిటీ కూడా అన్న పాపము 10 నెలలు రానప్పుడు అడక్ కమిటీలో నేను కూడా ఉన్నా, అన్న రానప్పుడు, అందుకే నాకు పూర్తి అవగాహన ఉంది. నేను ఇట్లా కాదు, నేను కొన్ని రోజులు రాలేదు అన్న, ఇది సిచ్యువేషన్ బాగాలేదన్న, ఎందుకంటే రేపు పొద్దున ఏమన్నా, ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ ఉన్నారు, రేపు పొద్దున ఏదైనా ఇంకా ఏమైనా చెడ్డ మంచి అయిందనుకో, అంటే వీళ్ళు ఏంటంటే ఆ పూజలు చేయడము, దున్నపోతులను, అది ఇక నేను ఇప్పుడు మీడియా ముందు చెప్పొద్దు కొన్ని, ఎందుకంటే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటారని మేము చాలా ఓపిక పట్టినాం. ఈ రోజు వరకు కూడా నిజంగా చెప్తున్నాము, మేము కొన్ని విషయాలు మీకు మీడియా ముందు చెప్పని విషయాలు కూడా మీకు వీడియోస్ షేర్ చేస్తాం. అట్లాంటి విషయాలు అట్లాంటి విషయాలు ఉన్నాయి. సరే అయినా సరే మేము ఓపిక బట్టి మేము ఏదైనా సరే న్యాయంగా, మామూలుగా న్యాయస్థానాలు అధికారుల ద్వారానో ఏదైనా చేద్దాము అనే ఆలోచన ఉన్నాము తప్ప, వాళ్ళు నిన్న ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మేమేదో 25 లక్షలు తిన్నాము అని చెప్పి అది చెప్పడం జరిగింది. అందుకే మేము ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. క్లారిటీ సందీప్ లేదు, అసలు నేను ఏమంటున్నా, నగలు ఉన్నాయని మాకు తెలియదు. ఫస్ట్ పాయింట్ ఇది అసలు మనకు తెలియదు. అసలు కిరీటం, వెండి కిరీటం, వచ్చిన కిరీటము అడిగితే నా దగ్గర ఉందని చెప్తాడు. అది మరి కనీసం నగలు నువ్వు పోయేటప్పుడు ఎవరికి ఇచ్చిపోయినావు, ఎవరికన్నా హ్యాండ్ ఓవర్ చేసిపోయినావా? అది భక్తులు చెప్పారు మాకు. ఇప్పుడు నేను చెప్తా, చాలా నేను చెప్పేస్తా, నేను ఆడబెట్టినా ఈడబెట్టినా అని చెప్తా. మేము అబద్ధం చెప్పడానికి ఉండదు. మేము ఏవి ఓపెన్ చేసినా విత్ వీడియోస్తో సహా, బీరువాలు ఓపెన్ చేసినప్పుడు కూడా, బీరువా ఓపెన్ చేసే ముందు నుంచి కూడా వీడియోస్ ఉన్నాయి, కంటిన్యూ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్లలో శాలువాలు, అవి సంచులు, అవి తప్ప ఏమి లేవాడా. ఇండికేటర్ మీద ఉన్నప్పుడు అంతకంటే ఖరీదైన బంగారు వస్తువులు ఏమి ఉంటాయి కదా అన్న. మరి అదే నాకు భక్తులు చెప్పారు, ఇండికేటర్ లేదు అంటే అది నా దగ్గర అన్నాను. మరి అది మాకు చెప్పలే కదా, మా బంగారు వస్తువులు అంతకంటే ఖరీదైన లేదు చెప్పిన అంటే కదా, అది నాకు తెలియదు పటేల్ అంటుంది. ఆలయానికి వచ్చిన 100% మన పర్యవేక్షణలే 10 నెలలు. ఇప్పుడు ఆ 10 నెలలు ఇన్ని రోజులు అన్నీ చెప్పట్లేదు నేను. వెండి కిరీటం వచ్చిన సంగతి మాకు 10 నెలలల్లా తెలుసు. మామూలుగా అన్న, వెండి కిరీటం వచ్చినప్పుడు
మనకు చెప్పకుండా ఆ వెండి కిరీటం ఉన్నదైతే మాకు తెలుసు, అంటే భక్తుడు ఇచ్చిన సంగతి ఫోటోలలో చూసిందే మేము, మాకు పర్సనల్గా ఎవరు చెప్పలే. కంప్లీట్ ఇక్కడ సర్వేలెన్స్ మీకు ఏది సర్వేలెన్స్ ఏం లేదు, వాట్సాప్లో చూసినాము, మాకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు అని కూడా క్వశ్చన్ చేసినాం. భక్తుడు ఇచ్చినప్పుడు అందరికి ఆలయ కమిటీ సభ్యులకు చెప్పాలి కదా, కనీసం ఆయన వివరాలు ఇవ్వాలి కదా. అడిగారు ఎందుకు పెట్టలేదు నాకు పెట్టాం. అప్పుడు మళ్ళీ మేము చెప్పినాం ఆయనకి, బాబు నువ్వు ఆయన దగ్గర ఉంది. ఆ భక్తులు వచ్చి అడుగుతున్నారు గీతం ఎందుకు పెట్టలేదు అంటే అప్పుడు తెలిసింది నాకు. అయితే ఇంకోటి మీరు అన్నట్టు కిరీటం కానీ ఆభరణాలు కానీ వీళ్ళు తీసుకున్నారు కదా, వెండి కిరీటం నా దగ్గర ఉందంటుంది కదా, దానికి భక్తునికి రిసిప్ట్ ఇచ్చిందా కనీసం ఆ భక్తుని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. వీళ్ళు ఎట్లాంటి రిసిప్ట్ ఇస్తలేరు. అయితే నేను అది అన్న దృష్టికి తీసుకెళ్ళిన, అన్న 10 నెలల్లో నేను చీఫ్ అడ్వైజర్ ఉండి నేను గమనించిన విషయాలు ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తులకు రిసిప్ట్ ఇస్తలేరు. ఏదైనా చందా ఇచ్చినా, విరారాలు ఇచ్చినా, ఆభరణాలు ఇచ్చినా ఇస్తలేరు. ఆ భక్తుడు నాకేం చెప్పిండు తెలుసా, కిరీటం ఇచ్చిన తర్వాత టెంపుల్ డెవలప్మెంట్కి డబ్బులు కావాలంటే సరే 50,000 ఇస్తాను, కాకపోతే నాకు రిసిప్ట్ కావాలంటే రిసిప్ట్లు ఇవ్వము అని చెప్పిరంట. రిసిప్ట్లు ఎందుకు ఇవ్వవు? ఇప్పుడు నువ్వు చిన్న చిన్న మామూలుగా వచ్చి ఇవన్నీ దొంగ రిసిప్ట్లు పెట్టి నువ్వు కలెక్షన్ చేసినావు, అవి కూడా ఎంత తెలివిగా మీకు చూపిస్తా ఆ బుక్స్ అన్ని. అక్క అవి యాక్చువల్లీ అక్క వాళ్ళ దగ్గర మనము అన్నీ కలెక్ట్ చేసినాము, మేము ఒక దగ్గర పెట్టినాం. అయితే ఏం చేస్తాడంటే రిసిప్ట్ ఉంటుంది కదా, పేరు ఉండదు, ఏముండదు, కింద అమౌంట్ అంతే. అట్లా కొన్ని బుక్కులు మీకు మళ్ళా మీకు ఒకసారి నేను ప్రెస్ మీట్ పిలుస్తా. అసలు వాళ్ళ రిసిప్ట్ బుక్కులు చూస్తుంటే సందీప్ శ్రవణ్ మెయిన్ టార్గెట్ మీరు మీరు 10 నెలలు మీరు వాళ్ళకి అప్పచెప్పే పోయి ఈ చైర్మన్ చేసినని ఒక బయట చెప్తున్నారు. చైర్మన్ కాదు, అడక్ కమిటీ. మీరేమో 2020 నుంచి మీరు చైర్మన్ అంటారు, ఆయనేమో 2024-25 మధ్య నేను చైర్మన్. అందులో చీఫ్ అడ్వైజర్ నేను చీఫ్ అడ్వైజర్ కదా, అది అడక్ కమిటీ మాత్రమే. అందులో చీఫ్ అడ్వైజర్గా నేనే, అది అడక్ కమిటీ. అడక్ కమిటీ మీన్స్ ఏంది, ఒక ప్రెసిడెంట్ లేనప్పుడు టెంపరవరీగా సేవలు, ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది కావద్దు కాబట్టి అడక్ కమిటీ తప్ప ఆయన చైర్మన్ అనేది ఎక్కడ మినిట్స్ బుక్లో లేదు. ఆయన అన్నాడు వాస్తవం. ఈ ఆలయం ఉన్న ప్రాశిష్టం దెబ్బతినొద్దనే మేము ఫస్ట్ సారి ఒక సమాచారం వస్తే మేము కూడా ఎంక్వైరీ చేసాం. నిజం అబద్ధం మాకు ఏం తెలం కాలేదు. ప్రతిసారి దేవుని ఒక అవునవును అయితే ఉన్న జనంకు ఇప్పుడున్న జనంకు జనాలు పెరిగింది. ఇటువంటి దుష్ప్రచారాలు, ఇటువంటి గుమ్మలాటలు, ఇటువంటి కొట్లాటలు ఏ దానినైనా కీలకంగా అడ్వైజర్ కమిటీలో మీరు మెంబర్గా ఉన్నా కానీ మీ హయాంలో 7-9 మొత్తం తీసేస్తే రేపు 14 లక్షల లెక్క ఎవరు చెప్పాలి? 14 లక్షల లెక్క గుడి డబ్బులు తీసుకున్న లెక్క మాకు కావాలి కదా. మాకే కాదు, అందరికీ, భక్తులందరికీ చెప్పాలి. ఎందుకంటే నా పైసలు కాదు, పబ్లిక్ మనీకి అందరు సమాధానం చెప్పాల్సిందే కదా. అందు గురించి ఆయనని ఏం చేసినాము, జిఎస్ గారి నుంచి కార్యవర్గ సభ్యుని వేసుకొని ఇప్పుడు ఆయనకు నోటీస్ ఇస్తున్నాం. అంటే ఫైనల్గా ఏం లేదు, చేసిందంతా తప్పులన్నీ వాళ్ళు చేసి ఇవాళ శుద్ధ పూసల్లాగా వచ్చి కూర్చొని 25 లక్షలు మనం తినమంటున్నారు కదా. మేము ఒకటే ఏది 25 లక్షలు అనేది దానికి ఆధారాలు కావాలి కదా. నేను 14 లక్షలు ఉన్నాయి, 14 లక్షలు మీరు తిన్న ఆరోపణలు నేను కూడా చేస్తా. ఇప్పుడు నేను వాళ్ళ మీద ఆరోపణలు చేయొచ్చు. నేను ఏమంటున్నా, ఇగో ఈ కంప్లైంట్లు ఏం రాసినాం చూడండి. నేను ఎవరికి ఇచ్చిన ఇది మియాపూర్ పోలీస్ స్టేషన్ మియాపూర్ పోలీస్ స్టేషను, ఎందుకంటే అభియోగాలు మా కమిటీ సభ్యుల మీద వచ్చినాయి కాబట్టి మియాపూర్ పోలీస్ స్టేషను కమిషనర్ గారికి ఇచ్చినాం. ఏమి ఇచ్చినామో మీరు ఇలా గమనించవచ్చు. బియ్యము అమ్ముకున్నాను, ఎక్కడ అమ్ముకున్నాము, ఎన్ని కింటాలు అమ్ముకున్నాము. అండ్ ఆయన నిన్న ఎవరైతే ఆ సంతోష్ రెడ్డి వీళ్ళ మీద కేసులు పెట్టిండో, ఎవరి మీద, సందీప్ మీద, గోపాల్ మీద, వీళ్ళందరి మీద, మళ్ళీ వాళ్ళనే పక్కన పెట్టుకొని గుడిలో మీటింగ్ పెట్టడానికి సంబంధించి ఆయనకు కూడా నోటీస్ ఇచ్చినాం. నెక్స్ట్ ఇంకోటి, ఆలయానికి సంబంధం లేని వ్యక్తి, అసలు మినిట్స్ లేని, ఎలాంటి అసలు అధికారికంగా ఏమీ ప్రూఫ్ లేని వ్యక్తి
గోపాల్ అనే వ్యక్తిని వీళ్ళు కమిటీ మెంబర్ అని ఎట్లా చెప్పారు, దాని మీద కూడా క్రిమినల్ చర్యలు. కేసులు ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి, ఆ సాయి అనేటైన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి కేసులు ఉన్న వాళ్ళని పెట్టడం వల్ల ఇవన్నీ క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నెక్స్ట్ ఇంకా మీరేమైనా డౌట్ ఉంటే అది 25 లక్షలు ఆరోపణ అనేది వాళ్ళ రుజువు చేస్తే దేనికైనా సిద్ధం. రుజువు చేయకపోతే మేము డిఫమేషన్ కేసును వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మినిమం ₹1 కోటి నుంచి మా అడ్వకేట్ గారిని అడిగితే మేము ₹1 కోటి వరకు డిఫమేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం.